కథ: రాజు, ప్రభాస్, కొన్నేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తాతయ్య కనకరాజు, సంజయ్ దత్ ను వెతుక్కుంటూ చార్మినార్ చేరుకుంటాడు. తానెప్పుడూ తాతయ్యను చూడకపోయినా, అల్జైమర్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న నానమ్మకి గుర్తున్న ఏకైక వ్యక్తి ఆయనే కావడంతో, ఆమె కోసం ఎంతో కష్టపడి వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో, తొలిచూపులోనే బ్లెస్సీ, నిధి అగర్వాల్, నిద్రమత్తులో భైరవి, మాళవిక మోహనన్ ను ప్రేమిస్తాడు. ఆపై తాతయ్యను వెతుక్కుంటూ, నర్సాపూర్లో ఉన్న మహల్కి చేరుకుంటాడు. ఎంట్రీ తప్ప ఎగ్జిట్ అనేది లేని ఆ మహల్లో రాజు మరియు టీం ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? కనకరాజు ఎందుకని ఆ మహల్లో ఆత్మలా తిరుగుతున్నాడు? నానమ్మ కోరికను రాజు నెరవేర్చాడా? అందుకోసం ఎంత రిస్క్ చేయాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకి సమాధానమే రాజా సాబ్ చిత్రం. నటీనటుల పనితీరు: ప్రభాస్ ను చాలా రోజుల తర్వాత సరదాగా చేస్తాం. కాస్త అక్షయ్ కుమార్ కామికల్ టైమింగ్ ను ఫాలో అయినట్లుగా ఉంటుంది కానీ, ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. లుక్స్ పాటకి, సన్నివేశానికి, ఫైట్కి మారిపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతాం కానీ, ప్రభాస్ టైమింగ్ తో కవర్ చేశాడు. అలాగే, హాస్పిటల్ సీన్ మరియు సంజయ్ దత్ తో మైండ్ గేమ్ ఆడే సన్నివేశాల్లో ఎమోషన్ మరియు సెంటిమెంట్ ను బాగా పండించాడు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ, నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ మాత్రమే కాదు, ఓన్లీ హీరోయిన్ అని చెప్పొచ్చు. మాళవిక, రిద్దీ క్యారెక్టర్ రోల్స్ లానే కనిపించారు కానీ, ఎక్కడా హీరోయిన్ అనిపించలేదు. అయితే, ముగ్గురు కథానాయికలు సెన్సార్ సర్టిఫికెట్కి ఇబ్బంది కలిగించకుండా తమ సోయగాలను తెరపై వడ్డించినప్పటికీ, గ్లామర్ విషయంలో ఎవరూ ఆకట్టుకోలేకపోయారనే చెప్పాలి. నిధి, మాళవిక లుక్స్ బాలేవు. ఇక రిద్దీ అయితే ప్రభాస్ పక్కన పిట్టలా ఉంది. సంజయ్ దత్ క్యారెక్టర్ ఆర్క్లో క్లారిటీ లేకపోయినప్పటికీ, స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నాడు. జరీనా వహాబ్ పోషించిన నాయనమ్మ గంగమ్మ పాత్రకి మంచి వెల్యూ ఉన్నప్పటికీ, సరిగా వినియోగించుకోలేదు. బోమన్ ఇరానీ పాత్ర చిన్నదే అయినా, కథనాన్ని స్పీడప్ చేయడంలో ఉపయోగపడింది. సముద్రఖని, విటివి గణేష్ల పాత్రలు సడన్గా ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఇచ్చాయి. సత్య, సప్తగిరి, ప్రభాస్ శ్రీను తదితరులు నవ్వించడానికి విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు. సాంకేతికవర్గం పనితీరు: తమన్ మ్యూజిక్ బాగున్నా, మిస్కింగ్లో క్లారిటీ మిస్ అయింది. అందువల్ల మాటలు కూడా చాలా చోట్ల సరిగా వినిపించలేదు. సహన పాట బాగుంది. ఆల్బమ్ కి హైలైట్ కూడా. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ, సీన్లోని ఎమోషన్ కి తగ్గట్లుగా కాకుండా సినిమా మొత్తం బ్రైట్ గానే ఉండడం అనేది ఆడియన్స్ ను గైడ్ చేయలేకపోయింది. కలరింగ్ మరియు సీజీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. సంజయ్ దత్ పాత్రను బ్రహ్మరాక్షసుడిగా చూపించిన ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ, 4-5 సార్లు చూపించిన పిల్లి, జంప్ స్కేర్ షాట్స్ ఆకట్టుకోలేదు. అన్నిటికీ మించి, క్లైమాక్స్లో వచ్చే అంత్యక్రియల ఎపిసోడ్ను గ్రీన్ మ్యాట్లో షూట్ చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 600 కోట్ల సినిమాలో ఇలా గ్రీన్ మ్యాట్ షాట్స్ అర్థమవుతున్నాయి అంటే మేకర్స్ తల దించుకోవాల్సిన విషయానికి. ప్రొడక్షన్ డిజైన్ మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం సినిమాకి భారీతనం తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేశారు కానీ, సీజీ వర్క్ వల్ల తేలిపోయింది. దర్శకుడు మారుతి: ముందుగా ప్రభాస్లో ఫ్యాన్స్ మరియు రెగ్యులర్ సినిమా ఆడియన్స్ మిస్ అవుతున్న ఫన్ యాంగిల్ని సరికొత్తగా ఆవిష్కరిద్దామనుకున్న ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. కానీ, హారర్ మరియు ఫ్యాంటసీ జోనర్లో సైకాలజీని ఇరికించడం అనేది సరిగా వర్కవుట్ అవ్వలేదు. మైండ్ గేమ్ ఎపిసోడ్స్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ, వాటిని సాగదీసిన విధానం ఆకట్టుకోలేకపోయింది. 189 నిమిషాల సినిమాలో ఆఖరి 30 నిమిషాలు మాత్రమే బాగుంటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఇక మరీ ముఖ్యంగా టీజర్ రిలీజ్ నుండి అందరూ ఎగ్జైట్ అయిన ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ గెటప్ అనేది కంప్లీట్గా సినిమా నుండి తీసేయడం అనేది పెద్ద డిజపాయింట్మెంట్. అలాగే, ప్రభాస్ కోసం ఇరికించానని చెప్పిన ముగ్గురు హీరోయిన్ల ట్రాక్ అనేది వర్కవుట్ అవ్వలేదు. ఓవరాల్గా, మారుతి రచయితగా కాస్త పర్వాలేదనిపించుకున్నాడు కానీ, దర్శకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విశ్లేషణ: ప్రతి జోనర్కి ఒక స్పెషాలిటీ మరియు ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ప్రేక్షకుడు ఫలానా సినిమాకి వస్తున్నప్పుడు జోనర్ బట్టి ఖచ్చితంగా కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తాడు. ఆ ఎలిమెంట్స్ ను సమపాళ్లలో అందిస్తూనే, ఆశ్చర్యపరచాల్సిన బాధ్యత మేకర్స్ది. రాజా సాబ్, ద రజసాబ్ టీం ఐడియా పరంగా దాన్ని అచీవ్ చేశారు కానీ, ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం దారుణంగా తడబడ్డారు.
ఉదాహరణకి సహన సాంగ్ తొలి చరణాన్ని ఫస్టాఫ్లో, రెండో చరణాన్ని సెకండాఫ్లో వినియో.